హాయ్ అందరికీ. నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. ఓవెన్ కానీ, ఎసెన్సులు కానీ, ఎగ్ కానీ ఇవేమీ లేకుండా అందరికీ ఇంట్లో అవైలబుల్‌గా ఉండేటువంటి సూజీ ఉప్మా రవ్వతో చాలా ఈజీ అండ్ టేస్టీగా కేక్‌ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా మంది దగ్గర కేక్ చేసుకోవడానికి కేక్ మౌల్డ్ కానీ, ఓవెన్ కానీ ఇలాంటివేమీ ఉండవు. కానీ ప్రతి ఒక్కరు చాలా ఈజీగా చేసుకునే విధంగా ఈ కేక్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. ఈ కొలతలతో చేస్తే మీరు కూడా ఖచ్చితంగా చాలా ఈజీ అండ్ టేస్టీ ఎగ్‌లెస్ కేక్‌నైతే తయారు చేసుకోవచ్చు. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. సో, ఒక్కసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే క్విక్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మెజర్‌మెంట్ కప్ అయితే తీసుకోండి. అదేదైనా పర్వాలేదు. కానీ అదే మెజర్‌మెంట్ కప్పుతో ప్రతిదీ కొలిచి తీసుకోండి. ఇప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ముందుగా మిక్సీ జార్‌లోకి హాఫ్ కప్ షుగర్‌ని అలాగే ఒక కప్పు సూజీ ఉప్మా రవ్వను కూడా తీసుకోండి. 4, 5 యాలుకల్ని కూడా తీసుకొని వీటన్నిటిని మెత్తని పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోండి. మీరు హాఫ్ కప్ షుగర్‌కి బదులుగా 1 కప్ షుగర్ పౌడర్‌ని కూడా యాడ్ చేయొచ్చు. షుగర్ పౌడర్ అయితే గ్రైండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్‌గా యాడ్ చేయొచ్చు. ఇలా షుగర్‌ని, సూజీ రవ్వని గ్రైండ్ చేయడం వల్ల కేక్ అనేది మనకి సాఫ్ట్‌గా స్పాంజీ లాగా పర్ఫెక్ట్ టెక్స్చర్‌లో అయితే వస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టిన పౌడర్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. దానిలోకి ఫ్లేవర్‌లెస్ ఆయిల్‌నైతే పావు కప్పు వరకు యాడ్ చేయండి. లేకపోతే దాని ప్లేస్‌లో నెయ్యిని కూడా వాడుకోవచ్చు. అలాగే మరొక హాఫ్ కప్ ఫ్రెష్ పెరుగునైతే యాడ్ చేయండి. పుల్లటి పెరుగు కన్నా కూడా ఫ్రెష్ పెరుగు అయితే టేస్ట్ చాలా బావుంటుంది. వీటన్నిటిని ఇప్పుడు విస్కర్‌తో కానీ, లేకపోతే ఒక స్పూన్‌తో కానీ అన్నీ బాగా కలిసే విధంగా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్‌ని మిక్స్ చేసేటప్పుడు సింగిల్ డైరెక్షన్‌లో మిక్స్ చేయడం వల్ల కేక్ అనేది మంచి ఫ్లఫీగా అయితే వస్తుంది. దీనిలోకి ఇప్పుడు 4 స్పూన్ల మైదానైతే యాడ్ చేయండి. మీరు మైదాకి బదులుగా గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడాని కూడా తీసుకోండి. మీ దగ్గర గనక బేకింగ్ పౌడర్ ఉంటే 1 టీ స్పూన్ వరకు అది యాడ్ చేసుకున్నా సరిపోతుంది. అలాగే చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేయండి. వీటన్నిటిని ఇప్పుడు హాఫ్ కప్ బాయిల్డ్ మిల్క్ తీసుకొని కొంచెం యాడ్ చేసుకుంటూ సింగిల్ డైరెక్షన్‌లోనే బ్యాటర్‌నైతే మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. పాలు అనేది ఒకేసారి పోయకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ అయితే మిక్స్ చేయండి. ఇప్పుడైతే మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్‌నైతే 10 నిమిషాల వరకైతే పక్కన పెట్టండి. ఇప్పుడు కేక్‌ని బేక్ చేసుకోవడానికి ఇలాంటి ఒక సత్తు గిన్నెనైతే నేను తీసుకుంటున్నాను. కేక్ బేకింగ్‌కైతే ఇలా స్టీలు గిన్నెలనైతే వాడకండి. ఎందుకంటే మాడిపోతుంది. మీ దగ్గర కేక్ బేక్ చేసుకోవడానికి కేక్ మౌల్డ్ ఉంటే దాన్నే యూజ్ చేయండి. ఇప్పుడు ఈ బౌల్‌కి కొద్దిగా ఆయిల్‌నైతే యాడ్ చేసుకొని, గిన్నె మొత్తానికి ఆయిల్‌నైతే అప్లై చేయండి. అలాగే కొద్దిగా గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ తీసుకొని, ఆ బౌల్‌కి చక్కగా డస్టింగ్ అయితే చేయండి. దానివల్ల కేక్ బ్యాటర్ అనేది ఈ బౌల్‌కి అంటుకోకుండా చక్కగా బేక్ అవుతుంది. మీ దగ్గర గనక బటర్ పేపర్ ఉంటే దాన్నైనా యూజ్ చేయొచ్చు. నేనిక్కడ బేకింగ్‌కి చాలా పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను. నా దగ్గర చిన్న బౌల్ లేక ఇలా పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను. మీరైతే కొంచెం చిన్న బౌల్‌నైతే తీసుకోండి. ఇలా బౌల్‌కి డస్టింగ్ చేసిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్‌నైతే యాడ్ చేయండి. అలాగే బౌల్‌కి చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. కేక్ మీద మీకు నచ్చినట్టుగా చాకో చిప్స్‌ని కానీ, డ్రై ఫ్రూట్స్‌ని కానీ, ఫ్రూటీస్‌ని కానీ చక్కగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి తీసుకొని దానిలోకి కల్లుప్పుని కానీ, ఇసుకని కానీ, లేకుంటే మీ దగ్గర ఏదైనా స్టాండ్ ఉంటే దాన్నైనా యూజ్ చేసి ఒక 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ అయితే చేసుకోండి. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మన కేక్ బౌల్‌నైతే దాని లోపల పెట్టి సెట్ చేయండి. కేక్ బౌల్ కన్నా కూడా ప్రీ హీట్ చేసుకునే బౌల్ అనేది పెద్దగా ఉండాలి. అప్పుడైతేనే కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది. కేక్ బౌల్ మీద ప్లేట్ పెట్టి ఆవిరనేది బయటికి రాకుండా దాని మీద కొంచెం బరువునైతే పెట్టండి. మంటని మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసి 15-20 మినిట్స్ వరకు కుక్ చేయండి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత ఒక చాక్ తీసుకొని కేక్ లోపలికి గుచ్చండి. కేక్ అనేది
చాకుకేమీ అంటుకోకుండా ఉంటే కేక్ అనేది చక్కగా బేక్ అయినట్లు. చూసారు కదండీ! మనకి కేక్ అనేది ఎంత చక్కగా కుక్ అయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ బౌల్‌నయితే బయటికి తీసి చల్లారనివ్వండి. ఒక అరగంట, గంట పాటు పక్కన పెట్టి కట్ చేసి తింటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. లేకపోతే ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టి కట్ చేసుకొని తింటే టేస్టీ ఎగ్‌లెస్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండీ! ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. వీడియో గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.